హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు. ఈరోజు ఎగ్ బ్రెడ్ చేసుకుందామండి. ఇవి చూడండి, నేను కొన్ని బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కారము, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కొద్దిగా పాలు వేసుకుంటే బ్రెడ్ కమ్మగా ఉంటాయి. ఇవన్నీ కలిపేసుకుందాం. ఈ విధంగా చేతితోనే కలుపుకోండి. దీంట్లో ఇప్పుడు మనము కొట్టి పోసుకుందాం. ఇలాగా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఒక 4 కోడిగుడ్లను బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి. ఇలాగ కొట్టి పోసుకుందాం. 2 ఈ విధంగా కొట్టి పోసుకుందాం. వీటిని బాగా బీట్ చేసుకుందాం. ఎందుకు ఈ పెద్ద బౌల్ తీసుకుంటే బ్రెడ్ అద్దుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా బీట్ చేసుకుందాం. బ్రెడ్ అలాగే ఉల్లిపాయలు, ఉప్పు, కారము, ధనియాల పొడి, మనం వేసుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు బ్రెడ్ స్లైస్లు అద్దేసి కాల్చుకుందాం. ముందుగా స్టవ్ మీద పెన్నం పెట్టుకొని కొద్దిగా ఈ విధంగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్గులో ఇలాగ బ్రెడ్ స్లైసెస్ అన్నీ అద్దుకొని ఇలా వేసేసుకొని కాల్చుకుందాం. చూడండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 పక్కల కాల్చేసుకుందాం. బాగా ఇలా ఒత్తి కాల్చుకుంటే మనకు బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. బాగా కాల్చినాక తీసేసుకుందాం. ఈ బ్రెడ్ కాలే లోపలే ఇక్కడ మరొక బ్రెడ్ కూడా సైడ్ కనుకొని ఇంకొక బ్రెడ్ పెట్టుకొని కూడా కాల్చుకోవచ్చు. ముందుగా ఇంకొక విధంగా కూడా ఇలాగా ఒక బ్రెడ్ స్లైస్ పెట్టుకొని గరిటెతో కూడా ఈ విధంగా పోసేసుకొని వేసుకోవచ్చు అండి. మీకు ముంచడం ఇష్టం లేకపోతే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది తిప్పేసుకొని మరోవైపు కూడా దీనిపైన పోసుకొని 2 వైపులా ఇలా కూడా కాల్చుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా కాల్చుకోవచ్చు. నేనైతే ఎక్కువ అద్దే వేస్తాను. ఇప్పుడు ఇది కాలిపోయింది, తీసేసుకుందాం. ఇది ఇంకొక వైపు ఇలాగా కాల్చేసుకుందాం. ఇలాగే మిగతావన్నీ ఇలాగా వేసేసుకుందాం. అన్నీ ఇలాగే కాల్చేసుకుందాం. ఇలాగా అన్నీ కాల్చేసుకోవచ్చు. 2 వైపులా కాల్చుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఇలాగా అన్నీ వేసేసుకొని చక్కగా కాల్చేసుకోవచ్చు. నూనె వేసి 2-3 కూడా కాల్చుకోవచ్చు అండి, మన ఇష్టం. ఇట్లా ఎన్నైనా తీసేసుకోవచ్చు. చూసారా, ఇవన్నీ ఇలా అన్నీ కాల్చుకోవచ్చు చక్కగా. ఇప్పుడు రెడీ అయిపోయినాయి, సర్వ్ చేసుకుందాం. టైం వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే దీన్ని సాస్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. తప్పకుండా లైక్ కొట్టండి అబ్బా. బాయ్.